పథకాలు ఆశించడం సిగ్గుచేటు కదా. ఫిన్లాండ్, ఉత్తర కొరియా, ఆ తర్వాత చైనా, జపాన్ 3వ ఏడాది నుంచే పిల్లలు నడుములు వస్తారు అక్కడ. కాబట్టి అక్కడ పథకాలు వస్తాయి. మొత్తం ఇప్పటి వరకు భారతదేశం సాధించిన ఒలింపిక్ పథకాలే 28. అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ ఒక్కడే 26 పథకాలు సాధించాడు. సో మనం వ్యాయామ విద్యలో కానీ ఏ విద్యలో కానీ ఏ రకంగా వెనుకబడి ఉన్నామో చూడండి. నిన్న మొన్న నోబెల్ ప్రైజ్ విజేతలను ప్రకటించారు. నోబెల్ ప్రైజ్ ఇండియా స్థానం 0. 150 కోట్ల మంది జనాభాలోంచి ఒక్కడు నోబెల్ ప్రైజ్కి అర్హత ఉన్నోడు ఎందుకు ఉండట్లేదు? అలాగే నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. నిజాం ప్రభుత్వ కాలంలో, నిజాం ఉన్న కాలంలో బేగంపేటలోని ఆసుపత్రిలో ఒక రీసెర్చ్ స్కాలర్ మలేరియా సంగతి ఏందో తేల్చిండు. ప్రపంచానికి మలేరియా గుట్టురట్టును చేసిండు. ఇప్పుడు రీసెర్చ్ కూడా డబ్బులు లేవు. రీసెర్చ్ అంటే కాపీ పేస్ట్ లాగా ఏదో నువ్వు రాసుకరా, నేను చేసేస్తా, నీకు అవార్డు అయిపోతుంది అనేటువంటి మాట. ఈ రకంగా విద్యా వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భాస్కరయ్య గారికి ఇస్తున్నటువంటి మాట, మీ ద్వారా సమాజానికి చెప్తున్నటువంటి మాట, రేపటి బీసీ ప్రభుత్వం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించేటువంటి బడ్జెట్ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కేటాయించినటువంటి బడ్జెట్ను 20% బడ్జెట్ తగ్గకుండా కేటాయిస్తామని తెలియజేస్తా ఉన్నా. ఇది మాకున్నటువంటి ఆలోచన విద్య పట్ల. అలాగే 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా అనేకమైనటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చింది. ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను పేద వర్గాల పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పింది. అంటే ఫ్రీగా అంటే పేద వర్గాల దగ్గర ఏం తీసుకోకూడదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఆ స్కూల్కి చెల్లిస్తాయి. ఇది స్కీమ్. ఈ స్కీమ్ మీద ఇప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి నేనే బ్రీఫ్ చేసిన, ఇది మాట్లాడండి మీరు అసెంబ్లీలో అని. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన మాట్లాడండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయట్లేదు ఈ రాష్ట్రంలోనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. మీరు వీడియోలు కూడా ఉంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు. వన్స్ బట్టి విక్రమార్క గారే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను అడిగిన, అయ్యా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చెప్పినావు కదా, ఇప్పుడు మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేమంటే ఆయన నవ్వి వెళ్ళిపోయాడు. అంటే ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తా ఉన్నాయి, శ్రీ చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ వ్యవస్థను కంట్రోల్ చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీ చైతన్య నారాయణల తోకలు కట్ చేయడమే మా లక్ష్యం. ఉచిత నాణ్యమైన విద్య కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఫ్రీగా అందించబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్య విషయంలో అత్యంత పారదర్శకంగా విద్యా ప్రమాణాలను ప్రతి రంగంలో ఇమ్మడింపజేస్తాం. అది రాజకీయ రంగంలో కూడా. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుకుంటూ, భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఇంటర్ ఫెయిల్ అయ్యిండు, అయినా నిబంధనలు మార్చి ఆయనకు డిఎస్పీ పదవి ఇచ్చినాం, డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినామని చెప్తా ఉన్నాను. ఎవరు? రేవంత్ రెడ్డి గారు.
ఆయన ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్ అనేట ఆయన మన బీసీ వర్గాల బిడ్డ కాబట్టి చాలా సింపుల్గా అతను ఇంటర్ ఫెయిల్ అయినా కూడా మేము చేసేసినామని చెప్పిండు. ఇదే అసెంబ్లీలో ఇంటర్ పాస్ కాని వాళ్ళు 40 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇదే అసెంబ్లీలో ఇప్పుడు ఇంటర్ పాస్ కాని వాళ్ళు 40 మంది ఉన్నారు. నా దగ్గర లెక్క ఉంది. ఇంటర్ పాస్ కానోని ఎమ్మెల్యే చేశాడు మాత్రం చెప్తలేడు. ఎందుకు చెప్తలేడు? వాళ్ళ వర్గాల నాయకులు కాబట్టి వాళ్ళు వాళ్ళ వర్గాల నాయకులు కాబట్టి ఆ మాట చెప్పాడు. సో కాబట్టి రాజకీయాల్లో కూడా మేధావి వర్గం పరిపాలన జరగాలి, వారి ఆలోచన ప్రకారం జరగాలి. అప్పుడే విద్యా వ్యవస్థ ఉంటుంది. రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేయబోతున్న బృహత్తర కార్యక్రమం ఏంటంటే విద్య విషయంలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మీరు అసెంబ్లీలో చూసుంటారు. నేను ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చిన, అయ్యా సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా లేదంటే వార్డ్ మెంబర్గా పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనేటువంటి ఒక కండిషన్ పెడదామని చెప్పిన. ఆ 2 పిల్లల నిబంధన ఎత్తేసి ఇది పెడదాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రామ సర్పంచ్ కొడుకో కూతురో ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఆయన 3 రోజులకోసారన్నా పోతున్నాడు. 3 రోజులకోసారన్నా పర్యవేక్షణ పోతాడు. కాబట్టి ఆటోమేటిక్గా స్కూల్ పైన శ్రద్ధ ఏర్పడుతుంది. తద్వారా అందరి ఆలోచనలు మారితే పాఠశాల విద్యా విధానం కూడా మారిపోతుంది. సో అటువంటి పకడ్బందీ చర్యలు చేపట్టాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే విద్య అత్యంత ప్రాధాన్యత అంశంలో మాకు ఉంది. ఇది భాస్కరయ్య గారి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్.